పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయండి. చక్క టైంకి పనులు ఉంటున్నాయి. ఇసుక బాగా వదిలేరు, మనకి ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇసుక గతంలో ఎంత ఉంది? గతంలో అంటే టాటర్ వచ్చేసి 6,000 సార్. ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు శాండ్ అయితే ఫ్రీ చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఇప్పుడు ఏంటంటే చేతి నిండా పని ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటున్నాం. చక్క ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అంటే ఎత్తుక్కోవాలి పని కోసం, అక్కడక్కడ చూసుకొని. ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు. చక్క అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటున్నాయి. ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక, అటువంటిది ఏం లేదు. డబ్బులు వసూలు అనేది అబద్ధం అండి, అది లేదు. డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వెళ్ళే టాటర్లకి అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఆయిల్కి టాటర్లకి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు. ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు, కానీ ఇసుక తీసుకునే వాళ్ళు మాత్రం అయితే లేదు. శాండ్ అయితే ఫ్రీ. లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వరు కదండి. లేబర్కి అందరూ బాగానే ఉంటుంది. టాపీ మేస్త్రులు బాగానే ఉంటున్నాం. చక్క పన్ను విషయంలో బాగానే ఉంటుంది. ఇసుక అయితే నెంబర్ 1గా మాకు అన్ని చోట్ల ఇసుక ఎక్కడ చూసి ఇసుక ఉంటుంది కదండి. ఇదివరకు బస్తా కావాలంటే 200 రూపాయలు. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక మాకు ఫ్రీగా తీసుకొచ్చుకుంటున్నాం. ఒక బస్తా 2 బస్తాలు కావాలన్నా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బస్తా కొనాలంటే ఇప్పుడు 200. ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్ధాలండి. రేట్ అడుగుతున్నారు, దానికి అంత కట్టాలి ఎంత కట్టాలి అనేది మాత్రం చాలా అబద్ధం. కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాయి తప్ప ఇసుక వదిలేరు బాగానే ఉంది ఫ్రీగానే. ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అయింది. పనులు బాగానే ఉంటాయి, అందరికి పనులు బాగానే ఉన్నాయి.